నిఖిల్ జూన్ 28న మైసూర్లో శశి మరియు సులేఖ దంపతులకు జన్మించారు. నిఖిల్ బడెన్ పోవెల్ పబ్లిక్ స్కూల్ మైసూర్లో చదివాడు. ఆ తర్వాత ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాడు. ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రాకముందు నిఖిల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. 2016లో అతను ఊటీ సినిమాతో డెబ్యూ చేశారు. తర్వాత 2018లో మనే మంత్రాలయ అనే కన్నడ సీరియల్తో టీవీలో ప్రవేశించారు. నిఖిల్ తెలుగు సీరియల్ గోరింటాకుతో మంచి గుర్తింపు పొందాడు. ఆయన అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి సీరియల్స్లో కూడా నటించారు. ఇక నిఖిల్ తన రిలేషన్షిప్ వల్ల కూడా చాలా ఫేమస్ అయ్యాడు. కావ్య, నిఖిల్ టెలివిజన్ ఫ్యాన్స్ కానీ అంటూ పిలుచుకుంటారు. గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన కావ్య, నిఖిల్ ఆ తర్వాత కూడా తమ రిలేషన్ని కొనసాగించారు. నిన్నటి మొన్నటి వరకు కూడా ఇద్దరూ కలిసి షోలు, ఈవెంట్లలో కనిపించారు. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్లో నీ స్టేటస్ ఏంటి అని నాగార్జున ప్రశ్నించగా సింగిల్ అంటూ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు నిఖిల్. మరి కావ్యతో రిలేషన్షిప్ మాట ఏంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. దాదాపు 4 ఏళ్లుగా రిలేషన్లో ఉన్న నిఖిల్, కావ్య ఇటీవలే బ్రేకప్ చెప్పేసుకున్నారట. ఈ మేటర్పై నిఖిల్, కావ్య ఫ్యాన్స్కి కొద్ది రోజులుగా ఉన్న డౌట్ అభయ్ నవీన్ తీర్చేశాడు. వాళ్ళకి బ్రేకప్ అయిపోతుందంటూ చెప్పేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సెకండ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ వీక్లో టాస్క్స్ చాలా బాగా ఆడి చీఫ్ అయ్యాడు. హౌస్లో టాస్క్ విషయంలో నిఖిల్తో సరిపడ ఆడే కంటెస్టెంటే లేడు. నిఖిల్ టాస్క్ ఆడితే విన్నర్ తనే. నిఖిల్తో టాస్క్ ఆడాలి అంటే మిగతా కంటెస్టెంట్స్ భయపడతారు. అది నిఖిల్ ఆట. చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్తో ఎంటర్ అయిన నిఖిల్ తన ఆట వల్ల ఆ ఫ్యాన్ బేస్ని ఇంకా పెంచుకున్నాడు. స్టార్టింగ్ నుంచే తను టాస్క్ ఆడే విధానం, హౌస్లో అందరితో డీసెంట్గా బిహేవ్ చేయడం, తన పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టడం అండ్ మాస్క్ లేకుండా ఆడటంతో స్టార్టింగ్ వీక్స్లోనే నిఖిల్ విన్నర్ అవుతాడనే ఇమేజ్ ఫామ్ చేసుకున్నాడు. నిఖిల్ ఆటతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా తను సోనియా అండ్ యష్మితో రన్ చేసిన ఫ్రెండ్షిప్ ట్రాక్ వల్ల కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. దానికి తోడు సీజన్లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక హౌస్లో నిఖిల్ని గ్రూప్ గేమ్ అని టార్గెట్ చేయడం అండ్ హౌస్ బయట ఆడియన్స్ కూడా కన్నడ బ్యాచ్ అని ట్రోల్స్ చేయడం నిఖిల్ గేమ్కి చాలానే మైనస్ అయింది. అయినా కూడా నిఖిల్ ఆట అయితే ఎక్కడా తగ్గలేదు. ఖచ్చితంగా తను విన్నర్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గౌతమ్ కృష్ణ హైదరాబాద్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి స్టడీస్లో ఫస్ట్. ఆ తర్వాత షార్జా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గౌతమ్కి ముందు నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. 2022లో గౌతమ్ తన తొలి సినిమాతో ఆకాశ వీధుల్లో డెబ్యూట్ చేశాడు. ఈ సినిమాతో ఆయన నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా తన ప్రతిభను ప్రదర్శించాడు. 2023లో గౌతమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్నాడు. ఆ షోతో ఆయన ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7లో ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్లో ఉండి అశ్వత్థామ 2.0గా హౌస్లోకి రీఎంటర్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా ట్రోల్ అయ్యాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్గా రీఎంటర్ అయ్యాడు. 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన గౌతమ్ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాలి. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్లనే గౌతమ్ సేవ్ అయ్యాడు. చాలామంది ఆ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా గౌతమ్ ఎలిమినేట్ అవుతాడు అని అనుకున్నాడు. కానీ సడన్గా గౌతమ్ గ్రాఫ్ చాలా పెరిగింది. గౌతమ్ హౌస్లోకి రాగానే యష్మిని క్రష్ అనడం, మేబీ లవ్ ట్రాక్ ప్లాన్ చేయాలని చూశాడు. కానీ యష్మికి నిఖిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి సడన్గా నామినేషన్స్లో యష్మిని అక్క అనేశాడు. ఆ తర్వాత నిఖిల్, యష్మి, ప్రేరణ అంతా గౌతమ్ మీదకి రావడంతో వాళ్ళ అందరి గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ అవ్వడం, గౌతమ్కి సింపతి పెరిగింది. అదే వీక్లో గౌతమ్ టాప్ కంటెస్టెంట్ కూడా అయిపోయాడు. సోలో గేమర్ అనే ట్యాగ్తో గౌతమ్ యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వీని టార్గెట్ చేయడం వల్ల గ్రూప్ గేమ్ మీద పాయింట్స్ చెప్పడం ఆడియన్స్కి అయితే చాలా నచ్చింది. కానీ ఇదంతా నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రం గౌతమ్ ది పిఆర్ ప్లాన్ అని అనిపించేది. గౌతమ్ వచ్చాకే బయట కే బ్యాచ్ అని మన తెలుగువాడికే బిగ్ బాస్ కప్ రావాలి అనేది ట్రెండ్ అయింది. నిజంగా ఇది గౌతమ్ ప్రీ ప్లాన్డ్ గేమో కాదో తెలియదు. కానీ గౌతమ్ మాత్రం టాప్ కంటెస్టెంట్ అయ్యి విన్నర్ రేస్లోకి వచ్చేసాడు. కో కంటెస్టెంట్స్తో గౌతమ్ బిహేవియర్ కూడా చాలా బాగా ఉండేది. నామినేషన్స్లో గౌతమ్ పెట్టే పాయింట్స్కి ఏ కంటెస్టెంట్ దగ్గర డిఫెన్స్ చేసుకునే పాయింట్సే ఉండేది కాదు. గౌతమ్కి ఉన్న ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే టాస్క్ గట్టిగా ఆడలేకపోవడం. వచ్చిన సెకండ్ వీక్లో మెగా చీఫ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత చెప్పుకునేలా గౌతమ్ ఏ టాస్క్గా ఆడలేదు. నబీల్ చెప్పినట్టు నామినేషన్స్లో ఉండే ఫైర్ గౌతమ్కి టాస్క్లో కనిపించదు. కానీ బిగ్ బాస్ అంటే టాస్క్ ఒక్కటే కాదు కదా. ఒక కంటెస్టెంట్ 0 ఎక్స్పెక్టేషన్స్తో హౌస్లోకి రావడం, వచ్చిన 2 వారాల్లో టాప్ కంటెస్టెంట్ అవ్వడం, దానికి పైగా ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే స్థాయికి వెళ్ళడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాలేదు, ఒక్క గౌతమ్కి తప్ప.
వరంగల్కి చెందిన నబీల్ అఫ్రిది యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించాడు. సినిమాల్లో రాణించాలనే ఆశతో ఆయన ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దూసుకెళ్లాడు. యూట్యూబర్గా ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ సక్సెస్ అవ్వలేదు. దీంతో ప్రాంక్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇవి క్లిక్ అయ్యాయి. దీంతో అఫ్రిది లైఫ్ మారిపోయింది. వరంగల్ డైరీస్ యూట్యూబ్లో బాగా ఫేమస్. దీంతో లోకల్గా తాను కింగ్ అయిపోయాడు. యూట్యూబ్లో తను స్టార్ అయిపోయాడు. ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయాడు. ఇప్పుడు క్రేజీ స్టార్గా మారాడు నబీల్. క్రేజీ వీడియోలో తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. నబీల్ యూట్యూబ్ ఛానల్ని ఏకంగా 1.62 మిలియన్ ఫాలో అవుతున్నాడు. ఇతను సోషల్ అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తూ ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వాలనే డ్రీమ్తో హార్డ్ వర్క్ చేశాడు. ఎట్టకేలకు బిగ్ బాస్లోకి ఎంట్రీ సాధించాడు. బిగ్ బాస్ సీజన్ 8లో 14వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నిఖిల్తో పాటు విన్నర్ అయ్యే కంటెస్టెంట్గా కనిపించింది నబీల్ ఒక్కడే. టాస్క్లో పవర్ఫుల్గా ఆడుతూ విన్నింగ్ రేస్లో నిలబడ్డాడు. సోషల్ మీడియాలో తనకు పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా లభించింది. వైల్డ్ కార్డ్గా వచ్చిన గౌతమ్ సూపర్ గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్ళాడు. అయితే మొదటి నుంచి టైటిల్ రేస్లో కనిపించిన నబీల్ మాత్రం తన ఆటను చేజేతులా పాడు చేసుకుని నెంబర్ 1 పొజిషన్ నుంచి కిందకి పడిపోయాడు. ఒకదాని వెంట ఒక తప్పుడు నిర్ణయాలతో తన గ్రాఫ్ తనే పాడు చేసుకున్నాడు నబీల్. చక్కగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8లో మొదట్లో ఒక్కసారిగా టాస్క్లో పోటీపడి ఆడటంతో పాటు నామినేషన్లో ఫైర్ చూపించిన నబీల్కి మొదట్లోనే విపరీతమైన పేరు వచ్చింది. టాప్ 5లో ఉండడంతో పాటు టైటిల్ రేస్లో కూడా తను అదే స్థాయిలో పాపులర్ అయిపోయాడు. కానీ ఆట మధ్యలో సడన్గా డల్ అయిపోవడంతో పాటు నిఖిల్, ప్రేరణ, గౌతమ్లు ఆటలో ఫైర్ చూపించడంతో టైటిల్ రేస్లో వెనకపడ్డాడు నబీల్. ఫ్యామిలీ వీక్ నుంచి నబీల్ గేమ్ విషయంలో తేడా కొట్టింది. బిగ్ బాస్ సీజన్కు అతి ముఖ్యమైనది ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రిటీ ఫ్రెండ్స్ వచ్చి కంటెస్టెంట్స్ ఆట ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే హింట్స్ బట్టి గేమ్ మార్పులు చేసుకుంటారు ఇంటి సభ్యులు. అయితే నబీల్ ఆట దెబ్బతిన్నది ఇక్కడి నుంచే. తనకు సపోర్ట్గా వచ్చిన తన సోదరుడు బోలే నుండి సరైన ఇన్పుట్స్ నబీల్కి దొరకలేదు. స్టేజ్పై ఎక్కువ మాట్లాడే అవకాశం నబీల్ సోదరుడికి అసలు దక్కనే లేదు. సెలబ్రిటీ ఫ్రెండ్గా వచ్చిన బోలే నబీల్ ఆటను రివ్యూ చేసే బదులు తనను తాను పొగుడుకుని వెళ్ళిపోయాడు. అంతకుముందే నబీల్ తల్లి హౌస్లోకి వెళ్ళిన ఆటపరంగా నబీల్కు సరైన సలహాలు ఇవ్వలేకపోయారు. తర్వాత నబీల్ నామినేట్ చేసిన నైనిక అతని ఆటలో ఫైర్ కనిపించట్లేదనడంతో ఆ ఫైర్ చూపించే ఉద్దేశంలో రాంగ్ ట్రాక్లో పడిపోయాడు. బ్యాక్ బిచ్చింగ్ చేయడం, నామినేషన్స్కి ఎక్కువ రాకపోవడం కూడా నబీల్కి చాలా మైనస్ అయ్యాయి. టాప్ 2లో ఖచ్చితంగా ఉంటాడనుకున్న నబీల్ స్థాయి నుంచి టాప్ 5కి వెళ్తాడా లేదా అనే స్థాయికి వచ్చేసాడంటే నబీల్ గ్రాఫ్ ఎలా పడిపోయిందో చెప్పచ్చు. వీక్స్ గడిచే కొద్దీ ఆటలో ఫైర్ అనేది పెరిగితేనే రేస్లో ఉంటారు. కానీ నబీల్ ఆ ఫైర్ తగ్గడమే మైనస్ అయింది. నామినేషన్లో పాయింట్ బాగా చెప్తాడు, టాస్క్ బాగా ఆడతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి తను ఎంత సెల్ఫ్లెస్ అన్నది చూపించాడు. చెప్పాలంటే అవినాష్ టాప్ 5కి వెళ్ళాడంటే నబీల్ కూడా కారణమే. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నబీల్ ఆటలో వెనకపడడం, కొంచెం హౌస్లో యాక్టివ్గా ఉన్నా కూడా టాప్ 2లో ఉండేవాడు. ప్రేరణ టీవీ సీరియల్ యాక్ట్రెస్. తెలంగాణ నటి ప్రేరణ కన్నడ అండ్ తెలుగు భాషల్లో నటిస్తుంది. ఈమె హైదరాబాద్లో పుట్టింది. జూన్ 18వ తారీఖున 1996లో మంగళవారం నాడు జన్మించారు. 2017లో హరహర మహాదేవ్ అనే కన్నడ సీరియల్తో టెలివిజన్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తన అద్భుతమైన నటనతో రంగనాయకి వంటి సీరియల్స్లో అవకాశం దక్కించుకున్నారు. 2018లో చూరికట్టే అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. 2021లో ప్రముఖ రియాలిటీ షో అయిన కన్నడ బిగ్ బాస్ మినీ సీజన్లో పాల్గొని ఆడియన్స్ని అలరించారు. 2022లో కృష్ణ ముకుంద మురారి అనే తెలుగు సీరియల్తో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకి ఫేవరెట్ నటి అయింది. ప్రేరణ శ్రీపాద్ను 2023లో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి బెంగళూరు సంప్రదాయంలో జరిగింది. ప్రేరణ బిగ్ బాస్లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ 3 వీక్స్ చాలా సైలెంట్గానే ఉంది. తను గేమ్ చెప్పాలంటే స్లోగానే స్టార్ట్ చేసింది. కానీ ఆ తర్వాత ఎక్కడా ఆగలేదు. తను టాస్క్ వస్తే ఎక్కడా తగ్గేది కాదు. నామినేషన్స్లో కూడా తను ఫైర్ చూపించింది. ఖచ్చితంగా టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ అని ఫస్ట్ 5 వీక్స్లోనే అర్థమైపోయింది అందరికీ. మెగా చీఫ్ అవ్వడానికి ప్రతి వీక్ చాలా కష్టపడేది. చివరి వరకు ప్రతి టాస్క్ ఆడి గెలిచేది. ఎన్నో వీక్స్ అయినా కూడా చీఫ్ అవ్వలేకపోయింది. అయినా కూడా ఎక్కడ పట్టు విడవకుండా మెగా చీఫ్ అయింది. కానీ ప్రేరణకి అదే చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టింది. హౌస్లో అందరినీ కమాండ్ చేయడం, మాటలు ఈజీగా వదిలేయడం, ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రేరణ గ్రాఫ్ మొత్తం తగ్గించేశాయి. ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రతి వీక్ నామినేషన్స్లో ప్రేరణ సేవ్ అయ్యేది. అండ్ ఓటింగ్లో చూస్తే కూడా
టాప్ 3లో ఎక్కువ ఉండేది. ప్రేరణకి బిగ్గెస్ట్ పిఆర్ ఉందని, అందుకే సేవ్ అవుతుందని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి బయట. గౌతమ్తో ప్రేరణకి సీతాఫల్ మీద జరిగిన గొడవ ఒక్కసారిగా గౌతమ్ గ్రాఫ్ ఎలా పెంచిందో ప్రేరణ గ్రాఫ్ కూడా అలానే తగ్గించేసింది. హౌస్ మేట్స్ చెప్తున్నా కూడా ప్రేరణ తను మాట్లాడే విధానం చేంజ్ చేసుకోలేకపోవడం ఇంకా కూడా తనకి చాలా ఎఫెక్ట్ అయింది. ఏదైనా ప్రేరణ టాప్ 5లో షూర్గా డిజర్వింగ్ కంటెస్టెంట్ అని మనం చెప్పాలి. ముక్కు అవినాష్ టాలెంటెడ్ ఎంటర్టైనర్, స్టాండప్ కమెడియన్, యాక్టర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్గా విజయవంతమైన కెరీర్ని నిర్మించారు. పరిశ్రమలో అతని ఎదుగుదల, అతని కృషి, అంకిత భావం, మరింత సహజమైన హాస్య ప్రతిభకు ప్రతిబింబం. అవినాష్ స్వయం సమృద్ధి ఎలా ఉండాలో ముందుగానే నేర్చుకున్నాడు మరియు విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. చదువుకునే రోజుల్లో అవినాష్ హైదరాబాద్లో హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. 2014లో విజయవంతమైన తెలుగు కామెడీ షో జబర్దస్త్ కోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు అవినాష్ కెరీర్ మలుపు తిరిగింది. అతని విజయవంతమైన ఆడిషన్ అతనికి షోలో స్థానం సంపాదించి పెట్టింది మరియు అతడు త్వరలోనే జబర్దస్త్ అవినాష్గా పేరు పొందాడు. 2020లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ప్రవేశించినప్పుడు అవినాష్ మరింత గొప్ప గుర్తింపు పొందాడు. అతని సజీవ వ్యక్తిత్వం మరియు వినోదభరితమైన చేష్టలు హౌస్లో ప్రముఖ పోటీదారుడిగా మార్చేశాయి. అతని హాస్యం, అతని పోటీతత్వంతో పాటు ప్రేక్షకులలో అతనిని అభిమానించేలాగా చేసింది. జబర్దస్త్లో విజయం సాధించడం, అవినాష్ ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు పటాస్ వంటి కామెడీ షోస్లో మంచి పాత్రలు పోషించాడు. అవినాష్ అనూజని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అవినాష్ రీఎంటర్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎలా ఉండాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అవినాష్ అనే చెప్పచ్చు. చెప్పాలంటే చాలా డల్ అయ్యి ఆల్మోస్ట్ ఫ్లాప్ అయిపోయిన ఒక సీజన్ని అవినాష్, రోహిణి వాళ్ళ కామెడీతో ట్రాక్లో పెట్టారు. అవినాష్ ఉన్నంతసేపు చాలా యాక్టివ్గా ఉంటాడు. కామెడీ ఒకటే కాకుండా ప్రతి టాస్క్లోనూ చాలా ఎఫర్ట్స్ పెట్టి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. అవినాష్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే నామినేషన్స్లో పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టలేకపోవడం అండ్ డిఫెండ్ చేసుకోలేకపోవడం. ఎక్కడో కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది. అలానే బయట స్ట్రాంగ్ పిఆర్ లేకపోవడం కూడా ఇంకొక రీజన్. అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్, కానీ నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ వల్ల హౌస్లో ఉన్నాడు. అవినాష్కి అప్పుడే అర్థమైంది బయట తన పరిస్థితి ఏంటి అని. టికెట్ టు ఫినాలే టాస్క్ చాలా కష్టపడి ఆడి ఆ టాస్క్ ద్వారా ఫినాలేకి చేరుకున్నాడు. అవినాష్ ఎంటర్టైనరే కాదు, ఆల్రౌండర్ అని కూడా చూపించుకున్నాడు.